ఓం నమో వెంకటేశాయ. మా భవిత ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో శ్రీమద్ భగవద్గీతలోని ప్రథమ అధ్యాయంలోని 9వ శ్లోకం నుంచి 18వ శ్లోకం వరకు తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత అథ ప్రథమోధ్యాయః అర్జున విషాదయోగః. 9వ శ్లోకం. అన్యే చ బహవః శూరాః అదర్థే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. పైన చెప్పిన వారు మాత్రమే కాక మిగిలిన మహావీరులు అనేక మంది నా కోసం ప్రాణాలను కూడా వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం తిదమే తేషాం బలం భీమాభిరక్షితం. మన సైన్యంలో ఇంతమంది మహావీరులు ఉన్నారు. దానికి భీష్మ పితామహుడు స్వయంగా సేనాధిపతిగా రక్షకుడిగా ఉన్నాడు. అయినా సరే నాకెందుకో మన సైన్యం సరిపోయినంత సమర్థవంతంగా ఉన్నట్టు కనిపించటం లేదు. పాండవుల సైన్యం మాత్రం భీముడి రక్షణలో ఉంది కనుక అది ఎంతో సమర్థవంతంగా కనిపిస్తోంది. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంత సర్వ ఏవ హి. కనుక మీరంతా సేనలు లోపలికి ప్రవేశించే మార్గాలలోనూ బయటకు వచ్చే మార్గాలలోనూ అన్ని చోట్ల మీ మీ స్థానాలలో జాగ్రత్తగా సంచరిస్తూ సేనాధిపతి అయిన భీష్ముడికే కాపుదలగా ఉండండి. తస్య సంజనయన్ హర్షం గురువృత్తః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. దుర్యోధనుడి డోలాయమాన వాక్యాలను విన్న భీష్మ పితామహుడు దుర్యోధనుడికి సంతోషం కలిగించేందుకోసం సైన్యాలకు ఉత్తేజం కలిగేలాగా పెద్ద సింహనాదం చేసి తన శంఖాన్ని గట్టిగా పూరించాడు. తతశంఖాశ్చ భేర్యచ్చ పనవానక గోముఖాః సహసైవ్యాప్య హన్యంత సశబ్దస్తుములోభవత్. సేనాధిపతి అయిన భీష్మ పితామహుడు సింహనాద శంఖనాదాలు చేసేసరికి కౌరవపక్షంలోని వీరులందరికీ యుద్ధావేశం పెరిగిపోయి వెనువెంటనే తమ తమ శంఖాలు, తాళాలు, దుందుపులు, కొమ్ముబూరలు మొదలైన యుద్ధవాద్యాలన్నిటినీ భయంకరంగా మ్రోగించేశారు. దాంతో అక్కడ మహోగ్రమైన ధ్వని వెల్లువికింది. తతస్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. ఇలా కౌరవ సైన్యం వారు శంఖాలు ఊదిన వెంటనే తెల్లని గుర్రాలతో కూర్చబడి ఉన్న గొప్ప రథంలో కూర్చుని ఉన్న శ్రీకృష్ణార్జునుడు తమ చేతులలో ఉన్న దేవతావర ప్రాప్తాలైన శంఖాలను ఒకేసారి గట్టిగా పూరించారు. పాంచజన్యం హృషీకేశః దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహ దేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. ఆ విధంగా కౌరవుల యుద్ధ శంఖారావాలు విన్న వెంటనే శ్రీకృష్ణుడు పాంచజన్యం అనే శంఖాన్ని, అర్జునుడు దేవదత్తం అనే శంఖాన్ని, భీముడు పౌండ్రము అనే శంఖాన్ని, ధర్మరాజు అనంత విజయం అనే శంఖాన్ని, నకులుడు సుఘోషం అనే శంఖాన్ని, సహదేవుడు మణిపుష్పకం అనే శంఖాన్ని పూరించారు. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వసః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. ధృతరాష్ట్ర మహారాజా, కాశీరాజు శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపదీ పుత్రులు, అభిమన్యుడు ఎవరి శంఖాలు వారు ఊదారు. వచ్చే వీడియోలో కొన్ని శ్లోకాలని అర్థాలని తెలుసుకుందాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే శ్రీకృష్ణాయ నమః అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.